వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లవర్స్ బ్యూటీ టాపిక్స్. ఈ రోజు వీడియోలో ఒక సూపర్ రెమెడీతో మేము ముందుకు వచ్చాను. ఈ రెమెడీని మీరు యూజ్ చేయడం వల్ల ఫేస్ పై ఉండే పిగ్మెంటేషన్, యాక్ని, పింపుల్స్ ఎటువంటి స్పాట్స్ అయినా తగ్గించడానికి రెమెడీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇది ఫేస్ ని క్లీన్ అండ్ గ్లోగా ఉంచడానికి చాలా బాగా యూజ్ అయ్యే సూపర్ రెమెడీ అన్నమాట. సో ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఈ రెమెడీని మీరు వీక్లీ 2-3 టైమ్స్ యూజ్ చేశారంటే మీ స్కిన్ అనేది మంచి స్పాట్లెస్ అయిపోయి గ్లోనెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మరొక చిన్న విషయం అండి, ఈ ప్యాక్ వచ్చేసి ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకున్న తర్వాతే మీరు ట్రై చేయండి. ఫేస్ పై డైరెక్ట్ గా అప్లై చేయకండి. ప్యాచ్ టెస్ట్ వచ్చేసి ఏంటి అంటే మీకు అసలు స్కిన్ కి పడుతుందా ఈ ప్యాక్ లేదా అనేది కొద్దిగా ఇయర్ దగ్గర పెట్టేసుకొని మీరు చూసుకున్న తర్వాత ఫేస్ ప్యాక్ అనేది ట్రై చేయండి. ఇప్పుడైతే ఈ రెమెడీ ప్రాసెస్ ఏంటో చూసే ముందు ఎవరైనా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే మీకు ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ అయిపోతాయి. అప్పుడు ఏంటంటే నేను ముందు అప్లోడ్ చేసే సూపర్ వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు చూసేయచ్చు. ఇప్పుడైతే రెమెడీ ఎలా రెడీ చేసుకోవాలో ప్రాసెస్ చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ ఇట్. ఈ సూపర్ రెమెడీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఏంటి అంటే జాజికాయ అండి. చూడండి, ఇది మనకు మసాలా దినుసుల్లో యూజ్ చేస్తారు, బిర్యానీలో అలా యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పచ్చి పాలండి, మిల్క్ కూడా తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కాఫీ పౌడర్ ప్లస్ కొద్దిగా హనీ కూడా యూజ్ చేయాలి. అంతే అండి, అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మనకు ఇంట్లో దొరికేటివే కదా. సో కాబట్టి అందరికీ యూజ్ అవుతుంది, అందరు చేసుకోగలరని, మీకు యూజ్ అవుతుందని నేను షేర్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా రెడీ చేసుకోవాలి అని అంటే ముందుగా చూడండి, జాజికాయ ఉంటుంది కదా, దాన్ని మనం తీసుకోవాలి. అది ఎలా అని అంటే ఒక గరుకుగా ఉన్న రాయిని తీసుకొని మిల్క్ వేసుకుంటూ దాన్ని ఇలా రబ్ చేయాలి. మనం ఇలా రబ్ చేస్తూ ఉంటే మనకు మంచి స్మూత్ పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. అది మనం మిల్క్ వేసుకుంటూ ఇలా తీసుకోవాలి. ఇలా కొద్దిగా అండి, ఒక 1 స్పూన్ మనం పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఏంటంటే ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా కాఫీ పౌడర్ ప్లస్ కొద్దిగా హనీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మనకు మంచి ప్యాక్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇది చాలా స్మూత్గా ఉంటుంది, మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం క్లీన్ ఫేస్ పైన మంచి ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవాలి. లేదంటే అక్కడక్కడ స్పాట్స్ ఉన్న వాళ్ళు మనకి ఎలా స్పాట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ కూడా ఇలా అప్లై చేసుకోవచ్చు. నేనైతే మొత్తం ఫేస్ ప్యాక్ లాగా వేసుకొని చూపిస్తున్నాను, ఎందుకంటే ఇందులో కాఫీ పౌడరు మనకు స్కిన్ బ్రైటన్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. సో అందుకే ఫేస్ మొత్తం వేసుకుంటే మనకు రిజల్ట్ అనేది ఇంకా బాగా కనిపిస్తుంది. జాజికాయ ఇంకా హనీ వచ్చేసి మనకు ఫేస్ పై స్పాట్స్, పిగ్మెంటేషన్, యాక్ని, పింపుల్స్ ఎటువంటి స్పాట్స్ అయినా తగ్గించడానికి బాగా యూజ్ అవుతాయి. సో టోటల్ అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మన ఫేస్ని మంచి స్పాట్లెస్ చేసి మంచి బ్రైటన్ చేయడానికి, గ్లోనెస్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి. కానీ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మనము ప్యాచ్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఫేస్ అనేది మొత్తం ప్యాక్ వేసుకునే ముందు మనం కొద్దిగా ఎక్కడైనా మనం ఇయర్ కింద అలా వేసుకున్న తర్వాత వేసుకుంటే బెటరు. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ అంతగా ఏముండవు. కాకపోతే ఏంటంటే జాజికాయ కొంతమంది స్కిన్కి పడకపోతే కొద్దిగా రెడ్డిష్గా అయిపోయి ర్యాష్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి నేను ముందే చెప్తున్నాను, అలా మీరు ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాత మీరు ఫేస్ మొత్తం ప్యాక్ వేసుకోండి, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇలా ఒక 10 మినిట్స్ మనము పెట్టేసుకొని ఫేస్ని క్లీన్ చేసుకున్నామంటే చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది, మంచి బ్రైటన్ ఫేర్నెస్ అనేది బాగా కనిపిస్తుంది. ఇది మీరు ఏ టైంలో అయినా యూజ్ చేయవచ్చు, నైట్ టైం యూజ్ చేసుకుంటే చాలా బెటర్. ట్రై చేయండి. చూసారు కదా, ఫేస్ ప్యాక్ ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందండి. మీరు వీక్లీ 2-3 టైమ్స్ ట్రై చేసి చూడండి, 100% రిజల్ట్ ఉంది. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.